హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటంటే ఇటీవల గ్రూప్ 4 సంబంధించి టీజీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఏదైతే క్యాండిడేట్ లిస్ట్ ఉందో, అంటే ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి రేపటి నుంచి అయితే మనకు కొన్ని డిపార్ట్మెంట్ల వారిగా మనకు ఒరిజినల్ సీవీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి, డిపార్ట్మెంటల్ వైజ్గా. ఫ్రెండ్స్గా మనము ఈ అప్డేట్ వచ్చేసి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మనకు మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అయితే రావడం జరిగిందండి. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వెబ్ నోట్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. కమిషన్ వచ్చేసి ఇక్కడ మేము ఆర్ఓసి నెంబర్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నోటీస్లో ఉంది. ఈ అప్డేట్ వచ్చేసి మనకు 19th రోజున రావడం జరిగింది. డే కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఒకసారి మన సబ్జెక్ట్ చూసినట్లయితే ఎంఏ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించినటువంటి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు ఆల్రెడీ, బట్ ఏంటంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కొరకు మళ్ళీ ఒకసారి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. ఈ వెరిఫికేషన్ వచ్చేసి మనకు డిపార్ట్మెంట్ల వారిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ సంబంధించి, అలాగే వార్డ్ ఆఫీసర్ సంబంధించి ఈ మూడు ఏదైతే డిపార్ట్మెంట్లో ఉన్నాయో వారికి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇలాంటి మీరు జిరాక్స్ కాపీ సంబంధించినటువంటి ఇలాంటి పెట్టినా కానీ మీకైతే నాట్ ఎలిజిబుల్ అండి. అంటే మీకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చినాక కానీ మిమ్మల్ని హోల్డ్లో పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఇక మనకు సీవీ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 21st అండి. అంటే రేపటి నుంచి మనకు సీవీ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు క్లియర్ కట్గా. ఇక దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్గా రిఫరెన్స్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ వైజ్ యూనిట్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ టీజీపీఎస్సీ వచ్చేసి సెక్రటరీ నుంచి మనకు మెమో అనేది ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. ఏ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేయడం జరిగిందంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చండి, అపాయింట్మెంట్ టు ది కేటగిరీస్ ఆఫ్ వార్డ్ ఆఫీసర్, అలాగే జూనియర్ అసిస్టెంట్స్, అలాగే జూనియర్ అకౌంటెంట్స్కి సంబంధించి అండర్ ద తెలంగాణ స్టేట్ మున్సిపల్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ 21st to 22nd November 2024 hence the provisionally selected candidates request to attend the certificate verification program in Office of the Commissioner and Directorate of Municipal Administration TG హైదరాబాద్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది ఎక్కడుందంటే మనకు -640 ఫ్రెండ్స్, ఇక్కడ నీకు హైలైట్లో చూపెడతారు, క్లియర్ కట్గా మీకు అర్థమవుతుందండి. ఇక్కడ 640 AC గాడ్స్ మొసబ్ ట్యాంక్ హైదరాబాద్ 500004 ఫ్రమ్ 21/11/2024 టు 22/11/2024 రోజున మీకు ఖచ్చితంగా అటెండ్ కావాలండి. ఖచ్చితంగా అటెండ్ అవుతేనే మీకు మీ యొక్క జాబ్ అనేది ఫైనలైజ్ స్టేజ్కి అయితే వెళ్ళిపోతుంది. బట్ మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చండి, మనం ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఒకసారి టైమింగ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, డేట్ అండ్ టైమింగ్స్తో సహా. 21/11/2024 రోజున మనకు 9 AM నుంచి 2 PM వరకు అయితే మనకు సీవీ అనేది అయితే కండక్ట్ అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది. ముందుగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి వార్డ్ ఆఫీసర్ అండి. ఇక నేమ్ ఆఫ్ ద డిస్టిక్ వచ్చేసి మిర్చల్ మల్కాజిగిరి వాళ్ళకి 195 క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ అంటే వాళ్ళకి సంబంధించి ఇక్కడ సీవీ అనేది అయితే కండక్ట్ అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇక రంగారెడ్డి నెక్స్ట్ వచ్చేసి వార్డ్ ఆఫీసర్ సంబంధించి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి 2:30 PM నుంచి 4 వరకు అయితే 4 PM వరకు జూనియర్ అసిస్టెంట్ నాగర్ కర్నూలు సంబంధించి వనపర్తి, సంగారెడ్డి, మెడ్చల్ మల్కాజిగిరి, అలాగే రంగారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళకైతే ఇక్కడ సీవీ ఉంటుంది. నెక్స్ట్ 21/11/2024 రోజున 4 PM నుంచి 6 PM వరకు మనకు జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి, అంటే రేపటి అదే రోజున మనకు డిస్ట్రిక్ట్స్ ఇవ్వడం జరిగిందండి. జోగులాంబ గద్వాలకు సంబంధించి 5, అలాగే నారాయణపేట్, నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్, జనగాన్, నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, అలాగే మిర్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డికి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 22/11/2024 రోజున 9 AM నుంచి 1 PM వరకు మనకు వార్డ్ ఆఫీసర్ డిపార్ట్మెంట్కి సంబంధించి నల్గొండ 90, సూర్యాపేట 72, యాదాద్రి భువనగిరి 46,
నాగర్ కర్నూలు 33, నారాయణపేట్ 14, వనపర్తి 46 క్యాండిడేట్స్ అయితే అటెండ్ అయితే కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక 2 PM నుంచి 6 PM వరకు వివిధ జిల్లాల వారు ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఈ సివికి అటెండ్ అవుతారో ఖచ్చితంగా ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫ్ అసిస్టెడ్ సెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫస్ట్ వన్ తీసుకెళ్లాల్సింది ఏంటంటే హాల్ టికెట్ అండి. ఖచ్చితంగా మీ ఒరిజినల్ హాల్ టికెట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫ్రమ్ ది గ్రూప్ 4 అప్లికేషన్ తీసుకెళ్ళాలి. సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అండి, SSC మెమోని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ అండి, ప్రొవిజనల్ మెమో లేదా డిగ్రీ సర్టిఫికేట్ సంబంధించి మెమో తీసుకెళ్లాల్సి ఉంటుంది. నేటివిటీ అలాగే బోనాఫైడ్ సర్టిఫికేట్ అండి. ఒకవేళ బోనాఫైడ్స్ లేకుండా నేటివిటీ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. కమ్యూనిటీ వచ్చేసి లేటెస్ట్ తీసుకెళ్ళినా పర్లేదు, బస్ట్ 2023 తీసుకెళ్ళినా పర్లేదు. లేదా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓసీ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. అలాగే బీసీ వచ్చేసి ఖచ్చితంగా నాన్ క్రీమీ లేయర్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా ఇది వచ్చేసి బీసీ నాన్ క్రీమీ లేయర్ కోటా ఓన్లీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓహెచ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో సదరం సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదా OH, HH, VH, HH క్యాండిడేట్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎన్ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎన్ఓసీ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి it is informed that provisionally selected individual are failed to attend the certificate verification program as per the schedule. It will be constructed that individual not willing the join selected post and further action will be intimated as per the rules of force అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఇది ఎక్కడికి ఫార్వర్డ్ చేయడం జరిగింది? టు ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్ సెలెక్టెడ్ TGPSC రిక్రూట్మెంట్ ఫర్ ది వార్డ్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్ అలాగే జూనియర్ అసిస్టెంట్. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ది పోస్టెస్ ఆఫ్ వార్డ్ ఆఫీసర్, జూనియర్ అకౌంటెంట్స్ అలాగే జూనియర్ అసిస్టెంట్స్ ఈజ్ ఇన్క్లోజ్డ్. కాపీ సబ్మిటెడ్ టు ద కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ TGPSC కమిషన్ వచ్చేసి ఈ ట్యాక్స్ అనేది ఇక్కడ డిపార్ట్మెంట్కి అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు క్లియర్గా చూసుకున్నట్లయితే గ్రూప్ 4కి సంబంధించినటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ సంబంధించినటువంటి CV అన్నమాట. అంటే డిపార్ట్మెంటే మనకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సంబంధించి మళ్ళీ ఒకసారి ఒరిజినల్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఎవరైతే ఖచ్చితంగా రేపు అటెండ్ కాలేకపోతారో ఖచ్చితంగా వాళ్ళైతే మీకు జాబ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. అటెండ్ అవ్వడానికి కూడా మీకు ఆల్రెడీ కాల్స్ వస్తాయండి, లేదా మీ మెయిల్ కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. లేదంటే మీకు మెసేజ్ రూపంలో కూడా వస్తుందండి. ఖచ్చితంగా మీ మెసేజ్ కూడా చెక్ చేసుకోండి. లేదంటే మీకు ఫోన్ కాల్ ద్వారా కూడా చేసి వీళ్ళు ఫార్వర్డ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.